మీడియా మిత్రులకు ధన్యవాదములు. కుల బాంధవులందరికీ సహస్రకోటి శనార్థులు. మాది పెదకుర్పూలు గ్రామం, నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా. నేను నర్సంపేట డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ లో మనకు జరిగే ఎన్నికల ప్రక్రియలో అన్యాయం జరుగుతుందనేది ప్రతి ఒక్క సభ్యునికి తెలిసిన విషయమే. దీనికోసం మనము ఎన్ని ఆలోచన చేసినా, ఎన్ని విధాలుగా చేసినా మాట్లాడుకోవడమే అవుతుంది, కానీ మార్పులు చేర్పులు అనేది అసలే జరగట్లేదు. మనకు ఈరోజు 2014లో కేసీఆర్ గారు ఇచ్చిన భవనం ఉంది, అక్కడ ఇచ్చిన ల్యాండ్ ఉంది, అవి లీజులకు ఇస్తున్నారు. లీజు ఇచ్చిన లావాదేవీలు ఎటు వెళ్తున్నాయి? మనకు స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి, ఎడ్యుకేషన్ కోసం అనుకుని మాట్లాడుకున్నానికి లీజులకు ఇచ్చేస్తున్నారు. మన దగ్గర ఉన్న పిల్లలు చాలా మంది నిరుపేదలు గొర్రెలు కాసుకొని వాళ్ళు ఉపాధి లేక వలసలు వెళ్లేసి ఉపాధులతోటి వాళ్ళు బయట బతుకుతుంటే వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ చదివించుకుందామని పంపించుకుందాం అంటే అలాంటి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసే ఆలోచన విధానాలు గాని ఇక్కడ జరగట్లేదు. చాలా దిక్కులు ఉన్నాయి. మహబూబ్నగర్ గాని, వరంగల్ గాని, ఖమ్మం గాని చాలా మంది ఇప్పటికి కూడా గొర్రెల కాపర్లు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కనీసము ఎక్కడన్నా జరిగిన గొర్రెలు ఏదో లైన్ రాక్ కింద పడేసి గాని, పవర్ పోల్ తగిలి గాని ఎక్కడ జరిగినా కూడా గొర్రెలకు అన్యాయం జరుగుతుంటే కనీసం వెళ్లి ఒక డివిజన్ అధ్యక్షుడు అంటారు, జిల్లా అధ్యక్షుడు అంటారు, స్టేట్ అధ్యక్షుడు అంటారు, ఎవరు కూడా రెస్పాన్స్ అయ్యి అక్కడ ఏం జరుగుతుంది, ఒక స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జిల్లాలో ఇలా జరుగుతుంది, మీ ఏరియాలో ఉన్నప్పుడు దాన్ని తెలుసుకొని అసలు దానికి ప్రాబ్లం ఏంటి, ఇలా ఎందుకు అవుతుంది, మన కుటుంబాలకు ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరి వల్ల ఇలా అవుతుందని లేవనెత్తి ప్రశ్నించే గొంతులు అనేది మన వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. మన జనాభాను చూసుకుంటే 40 లక్షల మంది జనాభా ఉన్నారు. 40 లక్షల మంది జనాభాలో 40 మంది కలిసి కూడా మనకు ఒక నలుగురిని కాపాడుకోలేని పొజిషన్లోకి వస్తున్నాము. ఎందుకు? మనకు ఇప్పుడు మనం అడిగితే ఏదైనా గవర్నమెంట్ ఇయ్యలేకపోతుందా? ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, దాన్ని వాడుకోవడానికి ఇప్పటికీ మనం ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఇచ్చిన భవనాన్ని కట్టింది అక్కడే ఉంది, దానికాడికి ఎవరైనా వెళ్లి ప్రశ్నించారంటే పోలీసులను పంపించడం, డిస్కషన్ జరగడం, గొడవలు జరగడము, దాన్ని మళ్లీ పోస్ట్ పోన్ చేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇకనైనా కొంచెం యువత అందరూ ఆదర్శంగా ఒక సిటీ అనే కాదు, ప్రతి జిల్లా వారి నుండి ఎక్కడ మారుమూలమైనా సరే మనకంటూ ఉపాధులు ఉన్నాయి, దాని అవకాశాల కోసము కొంచెం సమయాన్ని కేటాయించుకొని కులంలో మనం ఐకమత్యంగా ఉంటే ఈ రోజు మన కులంతో పోటీ పడడానికి ఎవరు అడ్డంకులు రారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు 20 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇంకా ఇలా చూసుకుంటే ఎన్ని రోజులు పోదాం? ఇది రజాకుల కాలం కాదు. జరుగుతున్నది ప్రతి ఒక్కటి తెలుసు. ప్రతి ఒక్కరికి ఏం జరిగినా కూడా వెబ్సైట్ లో కొట్టుకుంటే ప్రతి వివరణ మనకు తెలుస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఈ రోజు మనం ఇంత నెగ్లిజెన్స్ చేసుకుని కులంలో అన్యాయం అవుతుంటే చూసుకుంటే ఇంకెన్ని రోజులు ఉందాము? మనకు ఇప్పుడు ఎక్కడైనా సరే భవనాలు కావాలి, ప్రతి జిల్లాకు భవనం అని ఇంతకుముందు ఫండింగ్ రిలీజ్ చేశామంటున్నారు. ఎక్కడ ఒక జిల్లాలో కూడా భవనాలు కట్టిన దాఖలు, మండలానికి కూడా ఫండింగ్ రిలీజ్ చేశారు, ఎక్కడ కట్టిన దాఖలు, ఆ ఫండింగ్ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళింది? జిల్లాకు గాని, డివిజన్ గాని, మండలాల వారిగా ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఉండి సభ్యత్వాలు తీసుకుని ఈ రోజు కులం కోసం మనం ఉన్నామనే భరోసాగా న్యాయం వైపు నడిపించి కులంలో ఐకమత్యంగా ఉండేసి మనము నిరుపేదలకు చాలా ఉపయోగపడే విధంగా వసతులు కల్పించేసి, కొమరవెల్లి దగ్గర మన దేవస్థానం ఉంది, అక్కడికి పోతే మనకు వసతులు ఉన్నాయి. శ్రీశైలం కాడ మనకు ఉన్నదంటారు, అక్కడికి వెళ్తే మనకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరికైనా ఫోన్ చేస్తే ఏం లేదురా బాబు, పోయే ముందు అడుగుతానే ఉన్నదంటారు. అక్కడికి వెళ్ళినాక ఎవరు రెస్పాన్సిబుల్ ఉండరు. మన కుమరవెల్లి దగ్గర కూడా అదే పరిస్థితి ఉంది. యాదగిరి దగ్గర ఎక్కడికి పోయినా గానీ 40 లక్షల జనం ఉన్న దగ్గర మనకు ఎందుకు ఉండదు? గవర్నమెంట్ దగ్గర పోయి మనం మాట్లాడితే మనకు ప్రతి ఒక్క వసతులు ఇస్తారు కదా. ఉన్న వసతులు నిధులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఈ లావాదేవీలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? కులంలో ఇకనైనా చైతన్యం రావాలి, వచ్చేసి మార్పు దిశ తీసేసుకొని మనం ఒక మంచి అధ్యక్షుని ఎన్నుకొని కులం కోసం నిత్యం పాటుపడి కులంలో మనం బలాన్ని సేమకూర్చునే విధంగా ఉన్న అధ్యక్షుని ఎన్నుకోవాలి. స్టేట్ ప్రెసిడెంట్ గాని, సెక్రటరీ గాని, జిల్లాల వారిగా కూడా యాక్టివ్ ఉండి పనిచేసే వాళ్ళకే గాని పదవులు కావాలని పేరు అనుకునే వారికి మాత్రం పదవులు కట్టి పెడితే మన కులంలో ఇంకా ఎన్నికటి రోజులకే వెళ్లిపోతాం తప్పించి ముందుకు వెళ్లామనేది సహజంగా తెలిసిపోతుంది. దాన్ని కొంచెం యావత్ తెలంగాణలో కుర్మకుల బాంధవులు ప్రతి ఒక్కరు ఆలోచించే విధంగా కొంచెం ముందుకొచ్చి దీన్ని ఆలోచించాల్సిందిగా కోరుచున్నాము. ఇటువంటి చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు మన కుల పెద్దలందరికీ ధన్యవాదములు. జై కుర్మ.